నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, ఈ దొంగ సేవకులతో చెప్తున్నాడు, నేను తండ్రిని రా. రే, నేను తండ్రిని రా. మీరు యెహోవాని పిలిచినా ఆయన ఫాదర్. నేను తండ్రిని అయితే ఏదిరా నాకు రావాల్సిన ఘనత అని అడుగుతున్నాడు తండ్రి. ఏమండి, కొంతమంది అన్నారు మా యేసు ప్రభునంటే మాకు రోషం వచ్చేది. రే, యేసు ప్రభునంటే నీకు రోషం వస్తే ఆయనను కన్నా ఆయన భూమి మీదకి పంపిన తండ్రిని పట్టించుకోవద్దు. మాకు రాదురా రోషం? రావాలి మాకు కూడా రోషం. నా తండ్రిని అంటే సహించను. యేసు ప్రభు కూడా అన్నాడు, అందుకే తండ్రిని అంటే ఆయన విడిచిపెట్టలేదు ఎవరిని. తండ్రిని అనడానికి మీరెవరు? ఈరోజు యేసుప్రభు ఒక్కడే కనబడుతున్నాడా? కానీ యేసుప్రభు వెనక ఎవరున్నారు తెలుసా? ఈ లోకంలోనికి రావడానికి, సిలువే పడ్డానికి, మృత్యువుని గెలవడానికి అన్నిటికీ మూలం వన్ ఫాదర్, హీ సుప్రీం. ఆయన పట్టించుకున్నారా? ఆయనకి ఏమైనా ఘనతనిస్తున్నారా? ఆయన గురించి గొప్పగా ఏమైనా చెప్తున్నారా? మీ పాటల్లో ఎప్పుడు చూడండి తండ్రి గురించి చెప్పరు. ఏమండి, ఎప్పుడు యేసొక్కడే యేసయ్యా 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 యేసయ్యా. ఏమండి, తండ్రి గురించి కానీ పరిశుద్ధాత్మ గురించి రాయరు. కానీ మేము అలా కాదు విరోధులారా, మేము అలా కాదు. తండ్రికి ఇవ్వవలసిన ఘనత తండ్రిది, కుమారుని గణపరచవలసిన ఘనత కుమారునిగా మేము గణపరిచినట్టుగా మీరు ఎవరైనా గణపరిచారా? చెప్పండి.